చాలామంది ఇంట్లో కూర్చుని మేము కూడా యేసయ్యని నమ్ముకున్నాం అంటారు. ఇంట్లో కూర్చుని మేము కూడా ప్రార్థన చేసుకుంటున్నామంటారు. ఇంట్లో కూర్చుని మేము కూడా మైన్ పొత్తులు వెలిగిస్తున్నామంటారు. మేము కూడా అగరొత్తులు వెలిగిస్తున్నాం, లేకపోతే మేము కూడా దండలేస్తున్నాం, లేకపోతే పెద్ద మేకప్లు వేస్తున్నాం, లేకపోతే పెద్ద గుడిలు కట్టించుకుంటున్నాం అంటారు. గుడి కట్టిస్తే కాదు, గుడి లోపల నువ్వేం చేయాలి? వాక్యాన్ని వినాలి, వాక్యం వినాలి, వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, వాక్యానుసారంగా మన హృదయాన్ని మార్చుకోవాలి. అది నువ్వంతటి చేసేది కాదు. నువ్వు మందిరానికి వస్తే నీ మందిరంలోకి వచ్చినప్పుడు నువ్వు వినే వాక్యం నీ హృదయం లోపలికి వెళ్ళి అదేం చేస్తుంది? నీ హృదయాన్ని శుద్ధీకరిస్తుంది. అందుకే మిమ్మల్ని మందిరానికి రమ్మనేది అన్నమాట. మందిరం అది తాటేకుల పాకైనా, అది పెద్దదైనా చిన్నదైనా, ఏదైనా మందిరంలో హృదయపూర్వకంగా దేవుని సన్నిధికి నువ్వు వచ్చి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆయన ఏం చేస్తాడంటే నీ హృదయాన్ని శుద్ధి చేసి నిన్ను ఎలా చేస్తాడంట? నూతన సృష్టి